హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మైసూర్‌లో ఉన్న మెలోడీ వాక్స్ మ్యూజియం గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మైసూర్ ప్యాలెస్‌కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి కాంబోస్ ఉంటాయన్నమాట. అలాగే ఇండివిడ్యువల్‌గా కూడా తీసుకోవచ్చు. ఏది కావాలంటే అది. మేమైతే కాంబో 4 అయితే తీసుకున్నాము. అందులో వాక్స్ మ్యూజియం, మిర్రర్ మేజ్ ఈ రెండిటితో పాటు హారర్ వరల్డ్ గాని, చాక్లెట్ మ్యూజియం గాని అయితే వెళ్ళొచ్చన్నమాట. సో, మేము ఆ కాంబో తీసుకొనైతే చాక్లెట్ మ్యూజియంకైతే వెళ్ళాము. అండ్ ఫస్ట్ వచ్చేసి వాక్స్ మ్యూజియం అనమాట ఇక్కడ. ఈ మ్యూజియం ఉన్నది ఒక 90 ఇయర్స్ బ్యాక్ కన్‌స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్‌లో. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ చాలా ఎక్కువ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేశారు. అక్కడ నేమ్స్‌తో సహా పెట్టయితే ఉంటాయన్నమాట. ఈ కంట్రీకి ఆర్ ఇండియాలోనే అయితే గనక ఏ ప్లేస్‌కి సంబంధించినవి అట్లా మొత్తం పేర్లతో సహా పెట్టుంటాయి. ఇది మెలోడీ వాక్స్ మ్యూజియం కాబట్టి ఆ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళవి వాక్స్ స్టాట్యూస్ ఉంటాయి. అలాగే కొన్ని ఫేమస్ పర్సన్స్‌వి కూడా అయితే ఉంటాయన్నమాట వాక్స్ స్టాట్యూస్ ఇక్కడ. ఈ మ్యూజియంని ఒక ఐటీ ప్రొఫెషనల్ శ్రీజీ భాస్కరన్ అనే అతను 2010లో అయితే స్టార్ట్ చేశారు ఈ మ్యూజియంని. సో, అతను అండ్ వాళ్ళ వైఫ్ అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట ఈ మ్యూజియంని. వరల్డ్‌లో ఉన్న మ్యూజిషియన్స్‌కి ట్రిబ్యూట్‌గా ఇదైతే స్టార్ట్ చేశారు. అండ్ ఇతని వర్క్స్ ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా ఊటీలో కూడా ఒక వాక్స్ మ్యూజియం అయితే ఉంటుంది. సో, అక్కడ కూడా ఉంటాయి. అండ్ అట్లాగే గోవాలో కూడా అయితే ఒక వాక్స్ మ్యూజియం అయితే ఉంది. సో, ఇలాంటి వర్క్స్ సేమ్ ఇవే కాదు. ఇలాంటి వర్క్స్ ఇంకా డిఫరెంట్‌వి ఆ 2 ప్లేసెస్‌లో కూడా ఉన్నాయి. మొత్తం ఇలాంటివి 19 గ్యాలరీస్ అయితే ఉన్నాయి. అలాగే 300+ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లేలో అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పటి వరకు అసలు ఎట్లా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, ఎలా మారుతూ వచ్చాయి అండ్ అప్పటినుంచి యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడైతే డిస్‌ప్లే చేశారనమాట. మొత్తం 110 వాక్స్ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. ఈ మ్యూజిషియన్స్ అలాగే కొంతమంది ఫేమస్ వాక్స్ స్టాట్యూస్‌తో కలిపి. ఒక స్టాట్యూ తయారవ్వడానికి మినిమమ్ ఒక 50 కేజెస్ వాక్స్ అయితే పడుతుందట. అలాగే 2-3 మంత్స్ పడుతుందంట ఒక్కో స్టాట్యూ కంప్లీట్ అవ్వడానికే. అండ్ అది రెడీ అవ్వడమే కాదు, మళ్ళీ వాటికి కావాల్సిన క్లోత్స్ అవి కూడా సరిపడా ఉండేలాగా స్టిచ్ చేయించి వాటికైతే వేస్తారట. సో, ఇది వాక్స్ మ్యూజియం స్టోరీ అనమాట. అండ్ ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తేనే కూడా ఫ్యూచర్‌లో ఆర్ట్ అనేదానికి చాలా వాల్యూ అనేది ఉంటుంది. ఈ మ్యూజియం మెయింటైన్ చేయడం కూడా కష్టమే ఒక రకంగా చెప్పాలి అంటే. వీళ్ళు చాలా చోట్ల బోర్డ్స్ కూడా పెట్టారు. ఇక్కడ గవర్నమెంట్ ఏమి ఇవ్వడం లేదు దీని మెయింటెనెన్స్‌కి అని చెప్పి. ఆఫ్‌కోర్స్ ఇది ప్రైవేట్ మ్యూజియం కాబట్టి సో, గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లాగో ఉండదు. సో, ఒకవేళ మైసూరు గనక విజిట్ చేస్తే మీరు ఈ మ్యూజియంని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. మనం తీసుకునే టికెట్ వల్ల కూడా ఎంతో కొంత హెల్ప్ చేసినట్లే కదా వాళ్ళ ఎఫర్ట్ అండ్ వర్క్‌కి. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा
राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, డ్రమ్స్ కావాలంటే వాయించొచ్చు. దానికి 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. దాన్ని సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటది. అండ్ అలాగే ఇక్కడ చాక్లేట్ మ్యూజియం ఉంది. అందులో వీడియో నాట్ అలౌడ్ అనమాట. సో, అందులో వచ్చేసి ఏముంటదంటే చాకో బీన్స్ నుంచి చాక్లేట్ ఎలా తయారు చేస్తారు, ఎన్ని స్టెప్స్‌లో తయారు చేస్తారు అనేది వాక్స్ స్టాట్యూస్ రూపంలో అయితే ఉంటుంది. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని చెప్పి అట్లయితే ఉంటదనమాట. సో, చాక్లేట్స్ కూడా సేల్ చేస్తారక్కడ. అండ్ అలాగే ఇక్కడ మేము తీసుకున్న కాంబోలో ఇంకోటి మిర్రర్ మేజ్ అనమాట. సో, ఇది ఎలాగో తీసుకున్నాం కాబట్టి వెళ్ళడమే. ఇది చిన్న పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇది కూడా బావుంది ఎక్స్‌పీరియన్స్. చిన్నదే అవ్వడానికైతే చిన్నదే. బట్ బావుంది ఇది కూడా. సో, ఇదొచ్చేసి మెలోడీ వాక్స్ మ్యూజియం గురించండి. సో, మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మైసూర్ వెళ్తే గనక ఈ మ్యూజియంని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది.